శ్రీ కాటుక మురళీకృష్ణగారి ప్రస్థానం 1964 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామం. శ్రీ కాటుక ఆంజనేయులు, శ్రీమతి చెల్లాయమ్మ దంపతులకు ఒక నవవసంతం ఉదయించింది. ఆయనే మన శ్రీ కాటుక మురళీకృష్ణగారు. విద్యాభ్యాసం మరియు తొలి అడుగులు. రాజమండ్రి మట్టిలోనే తన అక్షరాభ్యాసాన్ని మొదలుపెట్టిన ఆయన 1979లో లూథరన్ హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆపై ఏకేసీ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ముగించుకుని తన తదుపరి లక్ష్యం వైపు అడుగులు వేశారు. పెద్దల సూచనతో, మూగజీవాలపై ఉన్న మమేకమైన ప్రేమతో, వాటికి సేవ చేయాలనే సంకల్పంతో తిరుపతిలోని సివిఎస్సి కళాశాలలో పశువైద్య విద్యను ప్రారంభించారు. అదే కళాశాల నుండి ఉన్నత విద్యను పూర్తి చేసి వెంటనే బాధ్యతాయుతమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఉద్యోగ ప్రస్థానం. సేవయే పరమావధి. 1988 గోదావరి బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా తన తొలి బాధ్యతను స్వీకరించారు. 1989 కృష్ణా జిల్లా పెద్దతొమ్మిడి గ్రామంలోని వెటర్నరీ డిస్పెన్సరీలో మొట్టమొదటి పశువైద్యుడిగా సేవలు ప్రారంభించారు. 1992 తన జీవిత భాగస్వామి శ్రీమతి హేమలత గారి రాకతో ఆయన జీవితంలో కొత్త వెలుగులు నిండాయి. వారికి కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె శ్రేయవర్ధిని జన్మించారు. అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు ఆయన నిబద్ధత, ఓపిక ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. 2005 అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతి. 2010 నిడదవోలు డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు. 2019 డెప్యూటీ డైరెక్టర్గా బొబ్బిలి డివిజన్లో అద్భుతమైన సేవలు. 2022 పశ్చిమ గోదావరి మరియు అటుపై విజయనగరం జిల్లా స్థాయి అధికారిగా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో జిల్లాను ప్రగతి పథంలో నడిపించారు. 38 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో అవార్డులు, రివార్డులు, అంతకు మించి వేలాది మూగజీవాల దీవెనలు, పదవీ విరమణ శుభాకాంక్షలు. క్రింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరి మనసు గెలుచుకున్న మురళీకృష్ణగారు నేడు పదవీ విరమణ పొందుతున్న తరుణంలో మీ విశ్రాంతి జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాము. మీ పశుసంవర్ధక శాఖ కుటుంబ సభ్యులు.